అడుగులు కంపల్సరీ ప్లేస్ ఉన్నాయి. పాములు ఎన్నో వస్తున్నాయి. ఓపెన్ ల్యాండ్ సార్, అంటే వెహికల్ ల్యాండ్స్ అలాగే ఉంటాయి. వేకెంట్ ల్యాండ్స్ దాన్ని క్లీన్ చేసే బాధ్యత కూడా మీరు ఏదైనా వాళ్ళకు నోటీస్ ఇస్తారా, లేకపోతే బ్యానర్ ఏమన్నా తగిలిస్తారంటే బ్యానర్ నేను స్పాన్సర్ చేయడానికి రెడీ అది ఏదైనా చేసి ఇవన్నీ ఉన్నాయి. ఒక్కొక్క సమస్య అంటే ఒక రోజులో అన్నీ అవుతాయని కాదు, వన్ బై వన్ ఒక రోజు పోయి కంపల్సరీ అంటే ఒక 7-8 స్పాట్లు ఉంటాయి చూపిస్తారు. చెత్తకు బట్టి ఏదైనా ఉంటే 2-3 స్పాట్లు చూపిస్తారు. పెద్ద సమస్య నేను చూసింది ఏంటంటే అది ఘోరమైంది. అంటే ఇలా చెప్తున్నాను అనుకోతుంది, మరి మనుషులు కాదు కదా, జంతువులు కూడా నివసించడానికి అసహించుకునేలా ఉన్నది. కాలువ దగ్గర ఎవరైతే ఉన్నారో లాస్ట్లో టీసీకి నాలెడ్జ్ దగ్గర చాలా దుర్వాసన ఉంది, దోమలు ఎక్కువ ఉన్నాయి, మొత్తము రబ్బిష్ ఉంది, మొత్తం అదంతా చెత్తంతా దానికి ఏమి పరిష్కారం లేనట్టు ఉంది. దాని గురించి చెప్పాను నేను కమిషనర్ గారికి కూడా చెప్పాను. ఒకరోజు మీరు టైం చేసి నాతో పాటు వస్తే నేను పర్సనల్గా మీకు చూపిస్తా అంటే వస్తా అన్నాడు ఆయన. ఒకరోజు ప్లాన్ చేసుకున్నాను. సో మీరు ఆయన దృష్టితో ఆయన చేయించమంటే ఆయన దగ్గర తీసుకుంటే నేను చేయిస్తాను. అదొకటి ఉందన్నమాట. అక్కడ రోడ్డు కూడా వేసేది మీ పరిధిలో వస్తుంది ఆ రోడ్డు. అంటే కేసీకి నా దగ్గర అది ఒక్క పెట్టు మాత్రమే పెండింగ్ ఉంది. ఎత్తన్ రోడ్, అదే మట్టి రోడ్ ఉంటుంది. ఆల్రెడీ ఇక్కడ రోజులు పెట్టున్నాను, నెలకొండ పెట్టున్నాను. అవన్నీ ఇప్పుడు క్యాన్సిల్ అయ్యి మళ్ళీ రీటెండర్ ఏమో వెళ్తాం. ఒకవేళ దాంట్లో ఈసే దాన్ని చూస్తాం. అవ్వకపోతే తిరిగి చేసేది. ఎప్పుడైతే ఏదైనా చిన్నవి కాదు, అది కేసీకి కానీ ఇంకా రోడ్డు కానీ వెళ్ళినప్పుడు కమిషనర్ గారితో ఇన్వాల్వ్ చేయించి నేను పర్సనల్ చిన్న ఏదైనా ఉంటే చెత్త పెట్టి చెత్త తీసుకుని అవి ఏదైనా ఉంటే కొంచెం ఇక్కడనే వస్తారు. కొంచెం కోఆపరేట్ చేయండి. ఎన్నో ముఖ్య సమస్య నీళ్ళు రాత్రిలో ఉంటున్నారు. నిద్ర లేక పొద్దున్నే మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలంటే రాత్రి ఏమైందంటే మార్నింగ్ 8కి ఇస్తాము. ఏమైందంటే సెకండ్ హాఫ్ డే స్టార్ట్ అవుతాం. అలా టైంలో ఏమైందంటే రోడ్లు